తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఆ ఏరియా షాపులు వాళ్ళకని అనుకున్నటువంటి వాళ్ళు ఆ నాయకులు వాళ్ళ పేరుతో టెండర్ వేసి పేరు వాళ్ళది ఉంటుంది, డబ్బులు వీళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళకు 50,000 లక్ష ఇస్తారు. ఇప్పుడు సాంతం ఒక సాధారణ గీత కార్మికుడు 80 లక్షల రూపాయలు పెట్టి తీసుకుంటాడా? షాపు లేదు కదా, అంటే వీళ్ళకి ఫ్రీ అంటున్నారు కదా. అప్పుడు ఆ డబ్బులు 80 లక్షలు మిగిలినట్టేగా వ్యాపారస్తుడు ఆ షాపు అతనికి. అప్పుడు వీళ్ళకు ఒకేసారి లంసం అమౌంట్ 10 లక్షలు ఇవ్వటము అంటే అతను తీసుకోపోతే మామూలుగా జనరల్ గా జరిగేది అతని పేరు మీద వేరే వాళ్ళు. అదే కాకుండా వీళ్ళకి పర్మనెంట్ గా లబ్ధి పొందొచ్చు 5 ఏళ్ళు. అదే అవును. అంటే ఇప్పుడు అట్లా షాప్ పెట్టుకుంది, ఇప్పుడు వీళ్ళకి డబ్బులు లేకుండా ఇచ్చారనుకోండి, 80 లక్షలు మిగిలిపోయింది. 80 లక్షలు మిగిలినప్పుడు 10 లక్షలు 20 లక్షలు వీళ్ళకి ఇవ్వడం అంశం అమౌంట్. రెండోది వచ్చేటప్పటికి రోజు మందుబాట్లు కావాల్సింది తీసుకుపో అని చెప్పడం, ఒకటో రెండో. అట్లాగే నెలకు ఒక 50,000 అట్ట క్యాష్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఒక 5 ఏళ్ళు పర్మనెంట్ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా. లేదా షాప్ నడిపే బాధ్యత వాళ్ళకే అప్పచెప్పించి పెట్టుబడి పెట్టి వీళ్ళు లాభం సంపాదించుకోవచ్చు కదా. ఒక రకంగా ఆ కల్లుగీత కార్మికులకి అది మంచి బెనిఫిట్. అది ఏది తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి ఆయా కులస్తులకి ప్రయోజనం అవుతుంది, అది మంచి బెనిఫిట్. పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయంతో వైసీపీకి ఇప్పుడు అసలైన కష్టాలు ఏమన్నా మొదలైనవి అంటే ఒక టీడీపీ అని కాదు, టీడీపీ జనసేన బాలినేని రాజీనామా కానీ, సామినేని ఉదయభాన్ రాజీనామా, ఇంకా 2-3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా కష్టకాలం ఇప్పుడు మొదలైందా, ఆల్రెడీ ఉన్నదే, ఇప్పుడు ఏమైనా పెరిగిందా జగన్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి